తల్లి బంగారం ఆమె తరువాత ఎవరికి చెందుతుంది? కూతురుకా లేదా కోడలికా? ఇది చాలా మంది మనసులో వచ్చే ప్రశ్న. ఇది రెండు కోణాల్లో సమాధానాలు దీనికి ఉన్నాయి. ఒకటి చట్టపరంగా ఉన్న హక్కులు, రెండోది సాంప్రదాయంగా వస్తున్న హక్కులు. హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 ప్రకారం తండ్రి ఆస్తిలో కూతురికి కూడా కొడుకుతో సమానమైన హక్కు ఉంది. అలాగే తల్లి ఆస్తిలో కూడా కూతురికి వాటా ఉంటుంది. అయితే ఈ విషయంపై చర్చలు, వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక సాంప్రదాయపరంగా చూసుకుంటే భూములు, ఇల్లు, స్థలాలు వంటివి కొడుకులు తీసుకునే పద్ధతి ఉండేది. కానీ తల్లి దగ్గర ఉన్న బంగారం, ఆభరణాలు అంటే స్త్రీధనం అనేవాళ్ళు దానిని కూతుర్లకే చెందేలా చేసేవాళ్ళు. అయితే కాలం మారింది, సాంప్రదాయాలు కూడా మారాయి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఒక్క విషయాన్ని మాత్రం ఎక్కువగా ఆలోచిస్తున్నారు. తమ చివరి దశలో ఎవరు తమను బాగా చూసుకుంటారో ఆ ఆస్తి, బంగారం వారికే దక్కాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆస్తి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, అది ప్రేమ, జ్ఞాపకం, కృతజ్ఞత. తల్లిదండ్రులను చూసుకున్న వారికే ఆ బంగారం నిజంగా చెందాలని వారు కోరుకుంటున్నారు.